హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము 4th యూనిట్ అండి, కౌమార దశ అడాలసెన్. దాంట్లో నుంచి మొత్తం టోటల్ అయిపోయినాయండి. అడాలసెన్స్ అని మొత్తం అయిపోయింది. దీంట్లో లక్షణాలు ఉన్నాయి. కౌమార దశ లక్షణాలు, కౌమారుల అవసరాలు, కౌమార దశలో ఏర్పడే సమస్యలు, సర్దుబాటు తంత్రాలు, నాయకత్వం, నాయకత్వ రకాలు, కౌమారులలో నాయకత్వ లక్షణాలు పెంపొందించటం, విద్య అనువర్తనాలు. ఓకేనండి, స్టార్ట్ చేద్దాం. అడాలసెన్స్ అనే పదం ఏ భాష నుంచి ఉద్భవించింది? ఆప్షన్ ఏ గ్రీకు, ఆప్షన్ బి లాటిన్, ఆప్షన్ సి ఫ్రెంచ్, ఆప్షన్ డి జర్మన్. ఆప్షన్ బి లాటిన్. అడాలసెన్స్ అనే పదం లాటిన్లోని ఏ పదం నుంచి వచ్చింది? ఏ ఎడికేర్ లేదా ఎడోలీనర్. థర్డ్ క్వశ్చన్, అడాలసెన్స్ పదం అర్థం ఏమిటి? ఏ బుద్ధి పెరుగుట, బి పరిపక్వత, సి సామాజిక బంధాలు నిర్మించటం, డి శారీరక ఎదుగుదల ఆగిపోవటం. పరిపక్వత. కౌమార దశ ఆరంభం ఏ దశతో మొదలవుతుంది? ఏ బాల్య దశ, బి యవనారంభ దశ, సి వృద్ధాప్య దశ, డి శిశు దశ. బి యవ్వనారంభ దశ. ఎలిజబెత్ హార్లాక్ ప్రకారం కౌమార దశ ఏ ఏళ్ల మధ్య ఉంటుంది? 10 to 19, 13 to 14, సి 12 to 20, డి 15 to 21. బి 13, 14 నుంచి 18 వరకు, 13 లేదా 14 to 18. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం కౌమార దశ వయసు పరిమితి ఎంత? సి 10 నుంచి 19 సంవత్సరాలని కౌమార దశ అంటారు. పూర్వ కౌమార దశ వయసు సి 10 to 13. మధ్య కౌమార దశ వయసు ఏ 14 to 16. ఉత్తర కౌమార దశ వయసు సి 17 to 19. కౌమార దశను ఒత్తిడి మరియు సవాళ్ల దశ అని ఎవరు పేర్కొన్నారు? ఆప్షన్ బి స్టాన్లీ హాల్. 11th క్వశ్చన్, పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం అనే సంక్షోభం కౌమార దశలో ఎదురవుతుందని ఎవరి అభిప్రాయం చెప్పారు? ఆప్షన్ సి ఎరిక్ ఎరిక్సన్. 12th క్వశ్చన్, కౌమార దశ ఏ రకపు దశగా భావించబడింది? ఆప్షన్ బి అవకాశాలు మరియు ప్రతిబంధకాలతో కూడిన దశ. 13th, కౌమార దశలో వ్యక్తిలో ఏవి వేగంగా జరుగుతాయి? మానసిక, శారీరక, సామాజిక మార్పులు వేగంగా జరుగుతాయి. ఆప్షన్ ఏ. 14th క్వశ్చన్, కౌమార దశ లక్షణాలు ఎన్ని, అవి ఏవి? డి 6 లక్షణాలు ఉన్నాయి. 15th క్వశ్చన్, కౌమార దశ క్రింది వాటిలో కానిది ఏది? ఏ ప్రాముఖ్యత గల దశ, బి సంధి దశ, సి మార్పు చెందే దశ, డి సామాజిక సేవా దశ. డి కాదు, మిగతాయి ప్రాముఖ్యత గల దశ, సంధి దశ, మార్పు చెందే దశ. మొత్తం 6 దశలు కండి. అందులో ప్రాముఖ్యత గల దశ ఒకటి, సంధి దశ ఒకటి, మార్పు చెందే దశ, సమస్యలతో కూడుకున్న దశ, 5 గుర్తింపు కోసం శోధించే దశ, 6 వాస్తవానికి భిన్నమైన ఆలోచన ఉండే దశ. అవసరాలు. 16th క్వశ్చన్, అవసరాలు వ్యక్తులను ప్రభావితం చేస్తాయి అని చెప్పిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు? బి మాస్లో. ఈ క్రింది వానిలో కౌమార దశ లక్షణాలు. ఆప్షన్ ఏ సమస్యలతో కూడుకున్న దశ, ఆప్షన్ బి గుర్తింపు కోసం శోధించే దశ, ఆప్షన్ సి వాస్తవానికి భిన్నమైన ఆలోచనలుండే దశ, ఆప్షన్ డి వయోజన దశకు ప్రవేశ మార్గం.
పైవన్నీ ఈ దశ యొక్క లక్షణాలు. భవిష్యత్తు ప్రవర్తనను నిర్దేశించి అత్యంత ప్రాధాన్యత గల కౌమార దశలో దశ. భవిష్యత్తు ప్రవర్తనను నిర్దేశించే. ఆప్షన్ బి ప్రాముఖ్యత గల దశ. 19th సవాళ్లను అధిగమిస్తూ వయోజన దశకు కావలసిన లక్షణాలను అలమర్చుకునేలా చేసే కౌమార దశలో దశ ఏమిటిది? ఆప్షన్ సి సంధి దశ. 20 లైంగిక పరిపక్వత తీవ్రమైన భావోద్వేగాలు, అభిరుచులలో, అలవాట్లలో, నైతికతలో అనేక మార్పులకు కారణమయ్యే దశ ఏది? మార్పు చెందే దశ. 21 అనుభవరాహిత్యం వల్ల, ఆలోచనలలో స్థిరత్వం లేకపోవటం వల్ల, తొందరపాటు నిర్ణయాల వల్ల ఏర్పడే దశ ఏది? ఆప్షన్ సి వాస్తవానికి సమస్యలతో కూడుకున్న దశ. 21 ఆప్షన్ సి. 22 వ్యక్తులు తమకు ప్రత్యేక గుర్తింపు వచ్చేలా మార్పులు కోరుకునే దశ. ఆప్షన్ టి గుర్తింపు కోసం శోధించే దశ. 23 వయసు పెరిగే కొద్దీ సాంఘిక అనుభవాలు పెరగటం వల్ల ఆలోచనలలో పరిపక్వత కలిగే దశ ఏది? ఆప్షన్ బి వాస్తవానికి భిన్నమైన ఆలోచనలుండే దశ. 24 ఉపాధ్యాయులు పిల్లల్లో లక్షణాలను గమనించి సరైన కృత్యాలు కల్పించటం ద్వారా, మార్గదర్శకత్వం ద్వారా సక్రమైన వయోజనుగా మార్చే దశ. ఆప్షన్ బి వయోజన దశకు ప్రవేశ మార్గం. 25 కౌమార దశలో ఏర్పడే సమస్యలు క్రింది వానిలో కానిది ఏది? ఇక్కడ కౌమార దశలో సమస్యలు ఉన్నాయండి. అవి శారీరక వికాసం, సంజ్ఞాత్మక వికాసం, సాంఘిక వికాసం, నైతిక వికాసం. ఆప్షన్ ఈ కాదు, మానసిక వికాసం. 26 భిన్నమైన ఆలోచనల వలన పెద్దలతో, ఉపాధ్యాయులతో వాదించటం చేసే వికాసం ఏది? ఆప్షన్ ఏ జ్ఞానాత్మక వికాసం. 27 తల్లిదండ్రులు అంచనాలు, నియంత్రణ విధానాలు అధికంగా వాస్తవానికి భిన్నంగా ఉన్నప్పుడు కౌమారులలో వ్యతిరేక భావనలు, విద్రోహ భావనలు పెంపొందించే అవకాశం ఉండే వికాసం. బి సాంఘిక వికాసం. 28 ఏ వికాసం లేకపోతే తమ సమస్యలు ఎవరితో చర్చించాలో తెలియక సతమతమవుతుంటారు? ఏ సంజ్ఞానాత్మక వికాసం, బి శారీరక వికాసం, సి నైతిక వికాసం, డి సాంఘిక వికాసం. ఆప్షన్ బి శారీరక వికాసం. కౌమారులలో రకరకాల ఆటలు, సెల్ ఫోన్లు ఆడుతున్నారు. వాటిలో హింసాత్మక సన్నివేశాలలో పాల్గొనటం, గెలవటంలో వైవిధ్యమైన పద్ధతులను అనుసరించటం, ఎలాగైనా గెలవాలన్న తపన వారికి ఏ వికాసంపై తీవ్ర ప్రభావం చూపుతుంది? ఆప్షన్ ఏ శారీరక వికాసం, ఆప్షన్ బి సామాజిక వికాసం, ఆప్షన్ సి నైతిక వికాసం, ఆప్షన్ డి సంజ్ఞానాత్మక వికాసం. నైతిక వికాసం. వ్యక్తికి అనుభవాలు, ఫలితాలు అనుసరించి నమూనాలపై ఆధారపడే వికాసం. వ్యక్తి అనుభవాలు, ఫలితాలను అనుసరించి నమూనాలపై ఆధారపడి ఉండే వికాసం. ఆప్షన్ బి నైతిక వికాసం. 31 కౌమార దశలో ఏర్పడే సమూహాలు దేనిపై ప్రభావం చూపుతుంది? ఆప్షన్ ఏ ప్రవర్తనపై. 32 కౌమార దశలో సాంఘిక కౌశలాలను, సాంఘిక క్లిష్ట పరిస్థితులను అధిగమించేలా చేసేవి. ఏ సమూహాలు. 33 ఏదైనా ఒక కార్యం నెరవేర్చుకునేందుకు కొందరు వ్యక్తులు సమైక్యతల్లో కొన్ని పరిసర చర్యల కోసమే ఏర్పాటు చేసుకున్న నియమ నిబంధనలకు కట్టుబడి ప్రవర్తించటమే సమూహం అని చెప్పిన వారు ఎవరు? బి షరాఫ్. 34 ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది వ్యక్తుల మధ్య సాంఘికంగా పరస్పర చర్య ఉంటే వారిని సమూహం అంటారు అని నిర్వచించిన వారు ఎవరు?
సి కింబాలియంగ్. 35. వ్యక్తిగత నిర్ణయాలపై సమూహం యొక్క ప్రభావం చాలా ఉంటుందని ఎవరు తెలిపారు? ఆప్షన్ బి షరాఫ్. 36. ఒకే రకమైన అభిరుచులు, వయసు, సామాజిక అంతస్తు, జెండర్ ఉండే ప్రాథమిక దేనిగా నిర్వచించవచ్చు? ఏ సమూహం. సమూహాలు అనేవి ఎలా ఏర్పడుతున్నాయి? ఏ ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా. 38. సభ్యులు ఒక చోట నివసించకపోయినా కొన్ని సమస్యల పరిష్కారం కోసం అతి స్వల్ప వ్యక్తిగత సంబంధాలతో ఏర్పడే సమూహాలను ఏ సమూహాలుగా చెప్పవచ్చు? ఏ శ్రేణి సమూహం, బి గౌణ సమూహాలు, సి సమాంతర సమూహాలు, డి వ్యతిరేక సమూహాలు. ఏ గౌణ సమూహాలు. 39. కౌమార దశలో ఏర్పడే సాంఘిక సమూహాలను వికాసాత్మక మనోవిజ్ఞాన డెవలప్మెంట్ సైకాలజీ ఏ లైఫ్ స్పాన్ అప్రోచ్ శాస్త్రం అనే గ్రంథంను రచించిన శాస్త్రవేత్తడు ఎవరు? వికాసాత్మక మనోవిజ్ఞాన శాస్త్రం అనే గ్రంథం రచించిన శాస్త్రవేత్త ఎవరు? సి హార్లాక్. కౌమార దశలో ఏర్పడే సమూహాలు ఎన్ని రకాలు? 5. అవి ఏంటి అంటే సన్నిహిత మిత్రులు, క్లోజ్ ఫ్రెండ్స్, క్లిక్స్, గుంపులు, వ్యవస్థీకృత సమూహం, గ్యాంగులు. ఇవన్నీ సమూహాలు, కౌమార దశలో ఏర్పడే సమూహాలు. 5 టైప్స్ అండి. సన్నిహిత మిత్రులు, క్లిక్స్, గుంపులు, వ్యవస్థీకృత సమూహాలు, గ్యాంగులు. కౌమార దశలో సమూహాలు కానివేవి క్రింది వానిలో? సన్నిహిత మిత్రులు, క్లిక్స్, గుంపులు. ఇది కాదు వ్యక్తులు. 42. క్రింది వానిలో కౌమార దశలో ఏర్పడే సమూహాలు? వ్యవస్థీకృత సమూహాలు, గ్యాంగులు, బి వ్యవస్థీకృత సమూహాలు, జంటలు, సి గ్యాంగులు, వ్యక్తులు, డి సాంఘిక వయోజన వ్యక్తులు. ఆప్షన్ ఏ. కొన్ని సన్నిహిత మిత్రుల సమూహాలతో ఏర్పడే వాటిని ఏమంటారు? సన్నిహిత మిత్రుల సమూహాలను. ఏ క్లిక్స్, బి సన్నిహిత మిత్రులు, సి గుంపులు, డి గ్యాంగులు. ఏ క్లిక్స్. 44. ఎవరి అభిప్రాయం ప్రకారం క్లిక్స్ లో 5 నుండి 8 మంది సభ్యులు ఉంటారు? ఏ క్రో అండ్ క్రో, స్టాన్ హాల్, బి బ్రౌన్ అండ్ డైడ్జ్, సి షరాఫ్ అండ్ షెర్లీ, డి యంగ్ అండ్ షరాఫ్. ఆప్షన్ బి బ్రౌన్ అండ్ డైడ్జ్. 45. ఎవరి అభిప్రాయం ప్రకారం మొదట్లో ఈ క్లిక్స్ లో ఒకే లింగం చెందిన వారు సభ్యులుగా ఉండేవారు? ఆప్షన్ సి హెన్రిచ్. ఆప్షన్ 6. దేనిలోని సభ్యులు విద్యా సాధనలోను, ప్రమాదకరమైన ప్రవర్తనలోను దాదాపు ఒకే రకంగా ఉంటారు? వ్యక్తులు సాంఘీకరణకు సాంఘిక నియంత్ర మాధ్యమంగా పనిచేస్తాయి. డి క్లిక్స్. 47. ఆడపిల్లల తమ ఉద్వేగ సామీప్యతను వ్యక్తీకరించడానికి ఏమి మాధ్యమంగా ఉపకరిస్తాయని తెలియజేసిన వారు ఎవరు? ఏ హెన్రిచ్. అవేంటంటే క్లిక్స్. 48. క్లిక్స్ తోనూ సన్నిహిత మిత్రుల సమూహాలతో ఏర్పడే వాటిని ఏమంటారు? 48 బి. ఇవన్నీ గ్రూప్స్ అండి. అంటే క్లిక్స్ అంటే ఏంటిదంటే వాళ్ళ కుటుంబ నేపథ్యం, వైఖరులు, విలువలు, ఆసక్తులు అనేవి దాదాపు ఒకే రకంగా ఉంటారు. వీళ్ళు ఒకే లింగం చెందిన వారు సభ్యులుగా ఉంటారు. కొన్ని సందర్భంలో అంటే వేరు వేరు అంటే బాయ్స్, గర్ల్స్ అట్లా కూడా ఉండి ఒక గ్రూప్గా తయారు చేసుకుంటారు అనమాట.
క్లిక్స్ అంటే అది 49. దేనిలో సభ్యులు ఎక్కువగా ఉండటం వల్ల వారిలోని ఆసక్తుల మధ్య సారూప్యత తక్కువగా ఉంటుంది, వారి మధ్య సాంఘిక అంతరం కూడా ఎక్కువగా ఉంటుంది. డి గుంపులు. 50. ఎవరి అభిప్రాయం ప్రకారం గుంపులనేవి కొన్ని క్లిక్స్ తోనూ సన్నిహిత మిత్రులతోనూ సమూహాలతోనూ ఏర్పడతాయి? బి హార్లాక్. 59. ఒకసారి వ్యక్తి బ్లాక్స్లో గాని గ్రూపులలో గాని సభ్యుడైతే అది వారి నమ్మకాలను విలువలను ప్రభావితం చేస్తాయని ఎవరు చెప్పారు? ఏ హార్లాక్. 52. స్టోన్ మరియు బ్రౌన్ సస్మస్ వారి ప్రకారం గుంపుల్లో ఎన్ని రకాలు ఉంటాయి? స్టోన్ మరియు బ్రౌన్ సస్మన్ అది సస్మన్ అనండి. బి 7. గుంపులు ఉండేవి. బ్రెయిన్స్ ఆటల కన్నా చదువుకు ప్రాధాన్యమిచ్చేవి. బి జాక్స్ క్రీడల్లో ఎక్కువగా పాల్గొనేవి. సి పాపులర్స్ తరగతిలో ప్రాధాన్యత కలిగిన తరగతి నాయకులకు చెందినవి. డి పార్టీయర్స్ పాఠశాల పనుల కన్నా సామాజిక అంశాలకు ప్రాధాన్యతనిచ్చేవి. ఇవన్నీ గుంపులు అండి. క్రింది వాటిలో గుంపులో లేనివి. తర్వాత ఇంకా నాన్ కన్ఫర్మిస్టులు అంటే సాంప్రదాయేతర దుస్తులను సంగీతాన్ని అవలంబించేవి. బి బర్న్ వుడ్స్ అది మత్తు పదార్థాలకు అలవాటు పడిన సమస్యాత్మక వ్యక్తులతో కూడిన పనిని బర్న్ వుడ్స్ అంటారు. తర్వాత సి సాధారణ వ్యక్తులు సాధారణ విద్యార్థుల నుండి మంచి విద్యార్థులతో కూడిన గుంపులు. మొత్తం 7 అండి. ఇది కాదు 4th, డి కాదు. 53, 54లోని మొత్తం 7 గుంపుల్లో ఉన్నవి. 55. కౌమార దశలో ఒక ప్రణాళికబద్ధంగా కార్యక్రమాలు నిర్వహించే ఏ సమూహాలపై ఆసక్తి పెరుగుతుంది? బి వ్యవస్థీకృత సమూహాలు. క్లిక్స్ కు గ్యాంగ్స్ కు చెందని కౌమారులు సాంఘిక అవసరాలు తీర్చుకోవటానికి పెద్దల మార్గదర్శకత్వంలో పాఠశాలలో సామాజిక సంస్థలచే ఏర్పాటు చేయబడే సమూహాలను ఏమంటారు? వ్యవస్థీకృత సమూహాలు. 57. ఎలాంటి సమూహాలపైన ఆసక్తి లేని వాళ్ళని గ్యాంగులుగా చెప్పవచ్చు? ఏ క్లిక్స్ కానీ గుంపులు కానీ వీటితో ఎలాంటి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఒక గ్యాంగుగా ఏర్పడతారు. 58. గ్యాంగులనేవి ప్రధానంగా వేటిని వ్యతిరేకిస్తారు? ఏ సామాజిక వ్యతిరేక ప్రవర్తన, సమవయస్కుల తిరస్కరణకు వీళ్ళకు గురైనప్పుడు, కుటుంబం తల్లిదండ్రులు పట్టించుకోనప్పుడు వీళ్ళొక గ్యాంగులుగా ఏర్పడతారు. 58A. 59. గ్యాంగులలో సభ్యులు ఎలాంటి వారు? ఏ చాలా ప్రమాదకరమైనవి, నేరపూరితమైన పనులు చేస్తారు. గ్యాంగులను జాగ్రత్తగా తల్లిదండ్రులు పర్యవేక్షించాలి. ఆప్షన్ ఏ. 60. గ్యాంగులలో చేరటానికి ప్రధానమైన కారణం? వ్యవస్థీకృత సమూహాలలో అసంతృప్తి. ఆప్షన్ ఏ. 61. ద క్రౌడ్ ఏ స్టడీ ఆఫ్ పాపులర్ మైండ్ 1895 అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? గుస్టావ్ లీ బాన్. ఇది బాన్. గుస్టావ్ లీ బాన్.
సమూహంలో వ్యక్తి యొక్క చేతనాత్మక ప్రవర్తన మరుగున పడిపోతుందని, సమూహం యొక్క ప్రవర్తన ప్రభావితం చేస్తుందని చెప్పిన వారు ఎవరు? ఏ. గుస్టావ్ లీ బాన్. వ్యక్తి తన పరిసరాలకు మధ్య సామరస్యమైన సంబంధాలు నెలకొల్పటం కోసం నిరంతరం తన ప్రవర్తనను మార్చుకోవటమే సర్దుబాటు అని చెప్పిన వ్యక్తి ఎవరు? గెట్స్ జెర్సల్ట్. ఆప్షన్ బి. 64. ప్రత్యేక పరిస్థితులు ఎదుర్కోవటానికి, పరిష్కరించటానికి తగినట్లు మార్పు చెందటమే సర్దుబాటు. బి. క్రో అండ్ క్రో. డిక్షనరీ ఆఫ్ సైకాలజీ ఎవరు రచించారు? ఏ. చాప్లిన్. 66. ఆటంకాలను అధిగమించి అవసరాలను తీర్చుకోవటానికి జీవి కనపరిచేదే సర్దుబాటు. చాప్లిన్. 67. భౌతిక సాంఘిక పరిసరాలతో సహృద్భావం ఏర్పరచుకోవటానికి జీవి కనపరిచేదే సర్దుబాటు. ఆప్షన్ బి. చాప్లిన్. ఆ గ్రంథంలో ఈయన 2 డెఫినేషన్స్ ఇచ్చారండి సర్దుబాటు గురించి. 68. రక్షక తంత్రాలపై పరిశోధన చేసిన మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త ఎవరు? సిగ్మండ్ ఫ్రాయిడ్. ఆప్షన్ ఏ. 69. సరిగ్గా చదవక పరీక్ష ఫెయిల్ అయిన విద్యార్థి ఎందుకు ఫెయిల్ అయ్యావంటే చదవలేదని చెప్పకుండా పేపర్ కఠినంగా ఉందని చెప్పటం ఇది ఏ రక్షక తంత్రం? హేతుకీకరణం. 70. అందని ద్రాక్ష పళ్ళు పుల్లన ఇది ఏ రక్షక తంత్రానికి ఉదాహరణ? హేతుకీకరణం. పిల్లలు పెద్దవారిని సైకిల్ కొనమని అడిగినప్పుడు వాళ్ళు కొనకపోతే సైకిల్ ఉన్న వ్యక్తితో స్నేహం చేసి వారి సైకిల్పై వెళ్లటం ద్వారా ఒక రకమైన అసంతృప్తి చెందుతారు. ఇది ఏ రక్షణ తంత్రానికి ఉదాహరణ? పరిహారం. ఆప్షన్ బి. పరీక్ష ఫలితాల్లో న్యూస్ పేపర్లో లేదా ఇంటర్నెట్లో చూసినప్పుడు ఫెయిల్ అయిన విద్యార్థి చాలా బాధపడిన తర్వాత మెల్లగా మర్చిపోతారు. ఇది ఏ రకమైన రక్షక తంత్రానికి ఉదాహరణ? దమనం. కౌమార దశలో పిల్లలు తల్లిదండ్రుల మాట విననప్పుడు తల్లిదండ్రులు వారి ముందు చిన్నపిల్లల్లా కన్నీరు కార్చుట ఇది ఏ రకమైన రక్షక తంత్రానికి ఉదాహరణ? ప్రతిగమనం. ఇంటర్వ్యూలో ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వ్యక్తి చిన్నపిల్లల్లాగా ఏడవటం ఇది ఏ రకమైన రక్షక తంత్రానికి ఉదాహరణ? ప్రతిగమనం. 74. పరీక్షల్లో ఫెయిల్ అవుతానని భయపడే వ్యక్తి పరీక్ష పేపర్ తనకు దొరికినట్లు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైనట్టు కలలు కనటం స్వైర కల్పన. 75. మా పై అధికారికి లంచం ఇస్తే కాని పని చేయడు అని ఏ రక్షక తంత్రానికి ఉదాహరణ? ప్రక్షేపణం. ఆప్షన్ బి. అత్త మీద కోపం దుత్త మీద చూపటం ఇది ఏ రక్షక తంత్రానికి ఉదాహరణ? విస్థాపనం. పాఠశాలలో చదివినప్పుడు మంచి మార్కులు సాధించని వ్యక్తి తన కొడుకు మంచి మార్కులు వస్తే తనకే వచ్చినట్లుగా సంతోషపడటం తదాత్మీకరణం.
తమ పిల్లలకు పోటీ పరీక్షలు మంచి ర్యాంకు వస్తే తమకే వచ్చినంతగా ఆనందపడటం అనేది ఏ రక్షక తంత్రానికి ఉదాహరణ? తదాత్మీకరణం. ఆప్షన్ ఏ. భగ్న ప్రేమికుడు కవిగా మారటం ఏ రక్షక తంత్రానికి ఉదాహరణ? ఉదాత్తీకరణ. 80. బాగా ఆకలిగా ఉన్న కౌమార దశలోని పిల్లలకు ఎవరైనా ఏమైనా తింటావా అని అడిగితే మొహమాటంతో ఆకలి వేయటం లేదు అనటం ఏ రక్షక తంత్రానికి ఉదాహరణ? ప్రతిచర్య నిర్మితి. అతి వినయం ధూర్త లక్షణం ఏ రక్షణ తంత్రానికి ఉదాహరణ? ప్రతిచర్య నిర్మితి. పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకు రాకపోతే నలుగురు నవ్వుతారని అసలు పోటీ పరీక్ష రాయకపోవటం. సి. ఉపసంహరణ. 83. సామాజిక ఆందోళన ఉన్న వ్యక్తులను ఏదైనా కార్యక్రమానికి రమ్మన్నప్పుడు అక్కడికొస్తే ఏమవుతుందని ఆందోళనతో వెళ్ళటం మానేయటం. ఉపసంహరణ. 84. ఒక భాగస్వామ్య లక్ష్యం వైపు ఒక సమూహం యొక్క కార్యకలాపాలను నడిపించే వ్యక్తి ప్రవర్తనే నాయకత్వం అని ఎవరన్నారు? హోమ్ ఫిల్ కూన్స్ అండి. అది హోమ్ ఫిల్ కూన్స్. ఈ స్పీకర్లో కొన్ని పదాలు రాంగ్స్ వస్తున్నాయండి, అందుకే అట్లా రాంగ్ పడుతున్నాయి. సారీ అండి. 85. నాయకత్వం అనేది ప్రభావం చూపటం అని ఎవరన్నారు? కింబాల్ యంగ్. 86. కొందరు వ్యక్తులపై ప్రభావం చూపి సమూహ చర్యలకు లేదా కార్యకలాపాలకు మార్గదర్శకత్వం వహించే ప్రక్రియే నాయకత్వం అని ఎవరన్నారు? బెరన్స్ బెర్నింగ్. 87. నాయకుడు సమూహ కార్యక్రమాలు నడిపించటానికి ప్రధానంగా ఏది అవసరం? బి. ప్రణాళికలు రూపొందించటం. 88. నాయకుడు సమూహానికి ప్రాతినిధ్యం వహించటం ఏ విధి కిందికి వస్తుంది? సి. నాయకుడు విధులు. 89. హూమ్ఫిల్ కూన్స్ ప్రకారం క్రింది వాటిలో నాయకుడు విధి కానిది? సమూహాన్ని మోసం చేయటం. నాయకులకు 79 లక్షణాలు ఉన్నాయని ఎవరు పేర్కొన్నారు? సి. టెర్మన్ బర్ట్. బర్డ్. నాయకుడు సమూహ సభ్యుల సామర్థ్యానికి తగ్గట్టు పనులు అప్పగించటం ఏ విధి? సమూహ నిర్వహణ. 92. నాయకుడు ఇతరులపై ప్రభావం చూపగలిగిన వ్యక్తి అని ఎవరు చెప్పారు? ఫ్లోరెన్స్ వర్త్. నాయకుడు విభేదాలను పరిష్కరించటం ఏ విధి కిందికి వస్తుంది? సమూహ విధి. ఎవరు అభిప్రాయం ప్రకారం నాయకులు 3 రకాలు? ఏ. సర్ మార్టిన్ కాన్వే.
నాయకులను వర్గీకరించే ప్రమాణాల్లో ఒకటి కానిది ఏది? సి. నియంత్రణ విధానం ఉంది, సమూహ సభ్యులు గల స్వేచ్ఛ ఉంది, నాయకత్వం పొందిన విధానం ఉంది. నాయకుడు పొందిన విద్యాస్థాయి లేదు. జన సమూహాలను సమాయత్తం చేసి తాత్కాలిక నాయకులుగా ఉండేవారిని ఏమంటారు? సి. క్రౌడ్ రిప్రజెంటేటివ్స్. జన సమూహాలను సమ్మోహనపరిచి ఆధిపత్యం వహించే నాయకుడిని ఏ వర్గానికి చెందుతాడు? సి. క్రౌడ్ కంపెల్లర్. అంటే జనాన్ని బలవంతంగా వశపరుచుకునే వాళ్ళని. సామాన్య సమూహాలు అప్రకాశమైన భావాలు అంటే అస్పష్టంగా ఉండే భావాలను, ప్రేరణలను, ఆశయాలను ముందుగా గ్రహించి వాటికి వాగ్రూపాన్ని ఇచ్చి వాళ్ళని కార్యోన్ముఖులను చేసే నాయకుడు ఎవరు? క్రౌడ్ ఎక్స్పోనెంట్. నిరంకుశ నాయకత్వం అనే నాయకత్వం రకం ఎవరు చేసిన వర్గీకరణలో ఉంది? కట్ లెవిన్. 100. కట్ లెవిన్ వర్గీకరించిన నాయకత్వ రకాలు ఎన్ని? 3. ఏంటి అంటే నిరంకుశ నాయకత్వం, ప్రజాస్వామ్య నాయకత్వం, జోక్యరహిత నాయకత్వం. ప్రజాస్వామ్య నాయకత్వం ఎవరి వర్గీకరణకు చెందుతుంది? కట్ లెవిన్ వర్గీకరణ. జోక్యరహిత నాయకత్వం అంటే ఏమిటి? సభ్యులను స్వాతంత్రంగా అంటే స్వేచ్ఛగా, అంటే ఇతను ఎలా ఉంటాడంటే నాయకుడు అనేది నామమాత్రంగానే వ్యవహరిస్తాడు, సమూహ లక్షణాలను సాధించాలని నిర్ణయించుకుని స్వేచ్ఛగా సభ్యులకే వదిలేస్తాడు. సభ్యులకే ఉంటుంది స్వేచ్ఛ కూడా, అంటే సభ్యులను స్వాతంత్రంగా వదిలిపెట్టే నాయకత్వం. సభ్యులు నాయకుడి ఆదేశాలను ఎలాంటి ప్రశ్నలు లేకుండా అనుసరించవలసిన నాయకత్వం ఏది? డి. నిరంకుశ నాయకత్వం. అంటే నాయకులు ఇచ్చిన ఆదేశాలను ఎదురు ప్రశ్నించకుండా సభ్యులు అమలుపరచాలి. దీని నిరంకుశత పాలన అంటారు కదా. అంటే అధికారిక నాయకులు నియంతలు. నిర్ణయాలు పరస్పర సంప్రదింపులతో తీసుకునే నాయకత్వం ఏది? ఏ. ప్రజాస్వామ్య నాయకత్వం. సభ్యులు స్వయంగా లక్ష్యాలు నిర్ణయించుకునే నాయకత్వం పద్ధతి ఏది? బి. జోక్యరహిత నాయకత్వం. 106. ప్రస్తుత స్థితి నుంచి ముందుకు తీసుకెళ్లే దృక్పథం ఏ నాయకుడు లక్షణాన్ని సూచిస్తుంది? సి. అభివృద్ధి దృక్పథం. 107. నాయకుడు ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలను విశ్లేషించటం ఏ లక్షణానికి సంబంధించింది? విశ్లేషణ శక్తి. ఇవి క్లాస్ రూమ్లో కూడా నాయకత్వ లక్షణాలు. ప్రధానోపాధ్యాయుడి, ఉపాధ్యాయుడి అంటే ఇక్కడ నుంచి ప్రధానోపాధ్యాయుడికి అత్యంత ముఖ్యమైన నాయకత్వం లక్షణం ఏది? ఆప్షన్ బి. విషయ పరిజ్ఞానం కలిగి ఉండాలి. ప్రధానోపాధ్యాయుడు నూతన వరవళ్లను పాఠశాలలో ప్రవేశపెట్టడం అంటే అభివృద్ధికి దోహదపడేది. అభినందనలు, అందరి ముందు మందలింపులు, ఒంటరిగా అనే విధానం ప్రధాన ఉపాధ్యాయుని ఏ లక్షణాన్ని సూచిస్తుంది? ఆప్షన్ సి. సానుకూల నిర్వహణ నైపుణ్యాన్ని. ప్రధానోపాధ్యాయుడు పాఠశాలకు కావలసిన వనరులను సమకూర్చటం ఏ వనరులకు సంబంధించింది? భౌతిక, ఆర్థిక వనరులకు. పాఠశాలలో ఆర్థిక గణాంక విషయాలలో
పారదర్శకత ప్రధానోపాధ్యాయునికి ఎందుకు కావాలి? నమ్మకాన్ని పెంపొందించటానికి. ప్రధానోపాధ్యాయుడు రాగద్వేషాలకు దూరంగా ఉండాలి, ఎందుకంటే సంస్థల్లో శాంతియుత వాతావరణ కోసం. 114 పాఠశాల అభివృద్ధిని సమాజానికి తెలియజేయడం ప్రధానోపాధ్యాయుని ఏ నైపుణ్యానికి చెందుతుంది? సామాజిక సంబంధ నైపుణ్యం. 115 సిబ్బంది బలాలు బలహీనతలు గుర్తించి బాధ్యతలు అప్పగించటం ఏ లక్షణం? సమర్థ సిబ్బంది నిర్వహణ. 116 ప్రధానోపాధ్యాయ నాయకత్వంలో ముఖ్యమైన లక్షణం ఏది? ఆప్షన్ సి పాఠశాలకు కావలసిన భౌతిక ఆర్థిక మానవ వనరులు సమకూర్చటం, ఆర్థిక గణాంక విషయాలలో పారదర్శకత, సమాజంతో తత్సంబంధాలు కలిగి సంస్థ ప్రగతిని తెలియజేయటం. 117 ఉపాధ్యాయుడు తరగతి గదిలో ప్రజాస్వామ్య పద్ధతిని అనుసరించాలంటే మొదటిగా ఏ లక్షణం అవసరం? ఆప్షన్ బి నాయకత్వ లక్షణాలు. ప్రజాస్వామ్య ఉపాధ్యాయుడు విద్యార్థులను ఎలా పలకరించాలి? ఆప్షన్ సి పేరుతో పలకరిస్తూ గౌరవంగా. 119 అభ్యాసనంలో వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రజాస్వామ్య ఉపాధ్యాయుడు వైఖరి ఏమిటి? వారి అభ్యాసనాన్ని మెరుగుపరచటం. 120 పిల్లల తప్పులను ఎత్తి చూపటం కన్నా ప్రజాస్వామ్య ఉపాధ్యాయుడు ఏం చేస్తాడు? ఆప్షన్ సి తప్పు ఎందుకు జరిగిందో తెలుసుకొని సవరణ మార్గం చూపుతుంది. ఉపాధ్యాయుడు బోధన సమయాన్ని ఎలా వినియోగించాలి? పూర్తిగా అభ్యాసనానికి. ఆప్షన్ సి. 122 ఉపాధ్యాయుడు తోటి ఉపాధ్యాయులతో ఎలా వ్యవహరించాలి? అనుభవాలను పంచుకోవాలి, బాధ్యతలను భాగస్వామ్యం చేయాలి. 124 తల్లిదండ్రులతో ఉపాధ్యాయుడు కలవటానికి ముఖ్య ఉద్దేశం ఏమిటి? విద్యార్థుల పురోగతిని తెలియజేసి సూచనలు ఇవ్వటానికి. ప్రజాస్వామ్య ఉపాధ్యాయుడు అధికారులతో ఎలాంటి వైఖరి కలిగి ఉండాలి? సానుకూలంగా అప్పగించిన పనులు పూర్తి చేస్తూ. ఓకే అండి, 4th యూనిట్ మొత్తం కంప్లీట్ అయింది, కౌమార దశ అండి. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మీ అభిప్రాయాన్ని మాత్రం కంపల్సరిగా కామెంట్ బాక్స్లో పెట్టండి. టెట్ ఎగ్జామ్ ఎప్పుడైనా రాసినా కూడా కంపల్సరీగా మన ఛానల్ ఫాలో అవ్వండి. టెక్స్ట్ బుక్ మొత్తం బిట్స్గా తయారు చేసి ఇస్తానండి. థ్యాంక్ యూ సో మచ్.